హైదరాబాద్ వ్యాప్తంగా పలు చోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. భూ ప్రకంప ప్రభావం జోన్ 5లో అత్యంత ఎక్కువగా పడగా సెస్మిక్ జోన్ 2లో ఉన్న హైదరాబాద్పై తక్కువ ప్రభావం పడింది. భూ ప్రకంపనలతో హైదరాబాద్ వాసులు భయాందోళనకు గురయ్యారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మేము ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, హైదరాబాద్లో ఏ ఏరియాల్లో ఈ భూ ప్రకంపనలు వచ్చాయి, ఏ ఏరియాల్లో పాక్షికంగా జరిగింది? ఈరోజు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా భూకంపం స్వల్పంగా నమోదైంది. మొత్తానికైతే ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇటు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా వివిధ జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో కూడా ఈ భూకంపం అయితే ఇటు స్వల్పంగా కంపెనీ జరుగుతుంది. ప్రజలు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా మురుగు జిల్లాకు సంబంధించి మేడారం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఐలవరం అడవుల్లో యొక్క భూకంప కేంద్రాన్ని కూడా ఇప్పటికే గుర్తించినట్టు తెలుస్తుంది. ఈ యొక్క మేడారం ఐలవరం అడవుల్లో భూకంప తీవ్రతతో 225 కిలోమీటర్ల మేర దీని యొక్క ప్రభావం సూచించినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, అదేవిధంగా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఎన్జిఆర్ఐ వాళ్ళు దీన్ని శాస్త్రవేత్తలు కూడా గుర్తించడం జరిగింది. సుమారుగా ఇటు హైదరాబాద్ కి సంబంధించి అయితే హైదరాబాద్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్ పేట తదితర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క భూకంప తీవ్రత నమోదైంది. ఇక్కడ మురుగు సంబంధించినటువంటి మేడారంలో మాత్రం ఇది 5.3గా రికార్డ్ స్కేల్ పై ఈ యొక్క భూకంప తీవ్రత నమోదైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి గత 30 సంవత్సరాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున కూడా ఎప్పుడు కూడా భూకంపం తీవ్రత నమోదు కాలేదని శాస్త్రవేత్తలు చెబుతా ఉన్నారు. గతంలో కూడా 3 నుండి 4 తీవ్రతతోటి రిక్టర్ స్కేల్ పైన నమోదైనటువంటి భూకంపం సంబంధించినటువంటి యొక్క రిక్టర్ స్కేల్ పైన నమోదైనటువంటి తీవ్రత ఇంత ప్రమాద స్థాయిలో 5.3 అనేది మొదటిసారి చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తాను. దీని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కూడా లేకపోలేదని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా గోదావరి నది పరివాహక ప్రాంతంలో దీని ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇటు 40 కిలోమీటర్ల లోటు యొక్క గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ యొక్క లోతుల ఉదయం 7:27 భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. ఈ యొక్క మేడారం అడవుల్లో దీన్ని గుర్తించడం నేపథ్యంలోనే గోదావరి నదిని తరచుగా ఈ యొక్క నది అంటే పరివాహక ప్రాంతంలో రంధ్రాలు ఎక్కువగా ఉండకపోతే ఈ యొక్క నీళ్లు అందులోకి వెళ్ళి కదలికలతోటి కంపనాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా చెబుతున్నారు. దీంతో ఆందోళన పరిస్థితి ఉన్నది. గతంలో కూడా సెప్టెంబర్ 4న ఇటు మురుగు జిల్లాలో ఇటు 1,00,000 చెట్లకు పైగా కూలిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇదే నేపథ్యంలో మరొకసారి కూడా ఈ యొక్క తెలంగాణలో ఏపీలో అదేవిధంగా మహారాష్ట్ర తీవ్రత అయితే కనపడలేదు. ప్రజలు భయాందోళనకు కూడా ఇళ్ళతో బయటకు పరుగులు తీసుకున్నటువంటి పరిస్థితి. తప్పగా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు దీనివల్లంటే కలిగి ప్రజలందరూ బయటకు వచ్చి భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. 30 ఏళ్లలో ఇంత పెద్ద తీవ్రత రావడం అనేది ఒక ఆందోళన కలిగిస్తున్న లక్షణాలు. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.